వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. వాలంటీర్ వ్యవస్థపై అధికార ప్రతిపక్షాల పొలిటికల్ ఫైట్. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది రాజీనామా చేసిన వాలంటీర్లు. ఏపీలో 117 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాలు ఖరారు చేసిన కాంగ్రెస్. త్వరలోనే ప్రకటిస్తామన్న వైఎస్ షర్మిల. జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్. తనను చంపేందుకు కుట్ర జరుగుతుందన్న పవన్. పొలం బాటలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. బీఆర్ఎస్ హయాంలో ఎన్టీపీసీకి సహకారం అందించలేదన్న ఉత్తమ్. తండ్రి కొడుకులతోనే తెలంగాణ నాశనమైంది. బీఆర్ఎస్ వేగంగా పతనమవుతుందన్న కిషన్ రెడ్డి. జ్ఞానవాపి మసీదు వివాదం. సెలార్లో పూజలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్. 74,000 పాయింట్ల పైనే ముగిసిన సెన్సెక్స్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. పొలం బాటలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ఖర్చు గురించి ఆలోచించట్లేదని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీపీసీకి సహకారం అందించలేదని తెలిపారు. ఎన్టీపీసీకి సహకరించి ఉంటే 4,000 మెగావాట్ల విద్యుత్ ఉచితంగా వచ్చేదని చెప్పారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ ఏదో గొప్పలు సాధించామని చెప్పడం అబద్ధమని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న ఉత్తమ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పంట బీమా ఇవ్వలేదని విమర్శించారు. ఆ భయంతో, ఆ నర్వస్నెస్తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్లో సమయం గడుపుతూ ఈరోజు ఉరికురికి సూర్యాపేట పోయిందంటేనే ఎంత భయాందోళన ఉన్నారో తెలంగాణ ప్రజలు గమనించవచ్చును. మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. అసలు నిజంగా ఒక పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా అబద్ధాలు మాట్లాడవచ్చా? తెలంగాణ ప్రజలు గమనించాలి. వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జనరేటర్ మీద పెట్టి లోపలున్న వాళ్ళు ఎవరో ఆ వైర్లు దొక్కుకుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా అని చూడంటారు. ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యలకు గత ప్రభుత్వమే కారణమన్నారు. కట్టిన ఇంటిని కేసీఆర్ తగలబెట్టిపోయారని ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ మాటల్లో వాస్తవం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతుంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అనేక సమస్యలకు బీఆర్ఎస్ పాలనే కారణమని అన్నారు. 3 నెలల నుంచి వ్యవస్థలను దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పంట నష్టపరిహారం గురించి మాట్లాడు. ఎవడు చూడట్లేదని ఏం చూసావు నువ్వు? 10 ఏళ్ళు పంట నష్టపరిహారం ఎప్పుడైనా చూసావా? ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత మనం బకాయిలు పెడితే, ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో బకాయిలు పెడితే ఈయన వచ్చి క్లియర్ చేసిందని చెప్తా ఉన్నాడు. ఎవరు క్లియర్ చేసావు? నువ్వు క్లియర్ చేసావా? ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్రీ టైం ఎప్పుడు పంట నష్టం జరిగినా ఎన్యూమరేట్ చేసి లెక్కేసి డబ్బులు కట్టించి ఇచ్చేవాడు. చివరి సంవత్సరంలో ఏమైందంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. గవర్నర్ పాలన వచ్చేవారికి ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేసే టైం కల్లా డిక్లేర్ చేస్తే ఆ డబ్బులు గవర్నర్ గారి దగ్గర డిపాజిట్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారులేని ఆయన దగ్గర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చాను. నువ్వు పోగేసి ఇచ్చినవి కాదు, నువ్వు లెక్క కట్టించినవి కూడా కాదు, నువ్వు ఎన్యూమరేట్ చేసినవి కూడా కాదు. మళ్ళీ 10 ఏళ్ళు ఏమైనా చేసినా అంటే చేయలేదు. లాస్ట్లో
ఎన్నికల ముందు అది కూడా నా నియోజకవర్గంలోనే మధుర శాసనసభ నియోజకవర్గంలో బోనకల్లు మండలానికి హెలికాప్టర్లో దిగి జొన్నసేను చూసి ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పి ఇప్పుడే రిలీజ్ చేస్తానని అని చెప్పి అవి కూడా డబ్బులు ఇవ్వకుండా కొడుతుంది. మళ్ళీ నేను రైతులకు పంట నష్టపరిహారం ఎవడు ఇవ్వట్లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని నీలాగా మేము చేయట్లే. మేము పంట నల్గొండ ఖమ్మం నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏకనాథ్ షిండేలు కాంగ్రెస్లోనే ఉన్నారన్న కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి ఇస్తే బీజేపీలో చేరతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గడ్కరీ చెవిలో చెప్పారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే వారిలో రేవంత్ రెడ్డి మొదటి వ్యక్తి అన్నారు కేటీఆర్. ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి? మోడీ కోసం పనిచేస్తున్నా, రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా? మీరు ఆలోచించండి. ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, యాది పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు ఒక్క ఓటు బీజేపీకి వేసినా, ఒక్క ఓటు కాంగ్రెస్కి వేసినా పోయేది బీజేపీకే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాల్లో నెంబర్ 1 పరిణామం ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి. ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో గెలిచే పరిస్థితి ఎట్లాగూ లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ కాంగ్రెస్లో తన అంటగాగుతున్న వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి నేను అంటా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం, షెల్టర్ కోసం, భవిష్యత్తు కోసం, కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ లోంచి బీజేపీలకు జంప్ చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారే అవుతారు. గుర్తుపెట్టుకోండి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేను ఇప్పటికి 10 సార్లు అన్నా, ఈ మాట 10 సార్లు అన్నా ఇప్పటికీ. కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని విషయాల్లో స్పందిస్తారు, ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు. ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు. ఎందుకు? భయమా, భక్త్యా, లేకపోతే మోడీ గారి దగ్గరికి పోవడానికి మార్గం వేసుకుంటున్నాడన్న సీక్రెట్ బయటపడ్డదని ఇంకొక ఇబ్బందా తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పంటలు తగలబెట్టుకుంటుంటే బాధ కలుగుతుందన్నారు. కష్టపడి సాగు చేసిన రైతు తన పొలాన్ని తగలబెట్టుకునే దుస్థితి దాపురించిందన్నారు. కాంగ్రెస్ మంత్రులు, నేతలు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రైతుల దగ్గరికి వెళ్లే ధైర్యం కాంగ్రెస్ మంత్రులు, నేతలకు లేదని విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వాలన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజల యొక్క ఆర్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని పక్కదారి పట్టియడం కోసం, ఇటువంటి ఘటనలు లేవనిపించడం కోసం చర్చ అంతా రాజకీయాల వైపు మళ్ళీ పూర్తిగా మంత్రులు కానీ వాళ్ళ అధినాయకులు కానీ అవతల పార్టీలను తీసుకొని వచ్చి కండువాలు మార్పించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కానీ, అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మరి ఈ రోజుకు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ 110-15 రోజులలో సుమారు 200 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క రైతు కుటుంబం దగ్గర కన్నా మీరు పరామర్శకు పోయినరా? ఒక్క ఎండిన పొలం కాడికైనా పరామర్శకు పోయినరా? రైతులు మంట పెట్టుకున్నటువంటి ఒక్క పంట కాడికైనా పోయి పరామర్శకు పోయినరా? అయ్యో ఎందుకు ఇట్లా చేసుకుంటారు, మేము ఉన్నాం, మీరు చెప్పే వాదన అయితే చెప్తున్నారో ఇది ప్రకృతిపరమైనటువంటి తప్ప మా తప్పు లేదో చెప్తున్నారో, ఇదే మాట రైతుల దగ్గరికి పోయి మీరు ఎందుకు చెప్తలేరు? మరి ఎందుకు ఓదార్స్తలేరు? కేసీఆర్ కాలు బయటపెట్టగానే కాంగ్రెస్ ఉలిక్కిపడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయో ముందు చూసుకోండి ఆయన వ్యాఖ్యానించారు. 50 సీట్లు కూడా దాటనని సర్వేలు చెబుతున్నాయని, కాంగ్రెస్ కూడా పార్టీని మూసేస్తుందని ప్రశ్నించారు. రైతుల దగ్గరికి వెళ్లే ధైర్యం అధికార ప్రభుత్వానికి లేదన్నారు శ్రీనివాస్ గౌడ్. అందుకే ప్రతిపక్షంగా తామే వెళ్లి రైతులకు ధైర్యం చెబుతున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎన్ని రోజులు ఉంటుందో బీఆర్ఎస్ కూడా అన్ని రోజులు ఉంటుంది. గతంలో కాంగ్రెస్ కూడా చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. అయినంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోయిందా? మళ్ళీ అధికారంలో వచ్చింది. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు అనుభవించింది, మళ్ళీ అధికారంలో వచ్చింది. ఇవాళ అధికారం కోల్పోయింది 10 సంవత్సరాలు. అయినంత మాత్రాన మళ్ళీ దేశంలో ఎప్పటికీ కాంగ్రెస్ రాదని ఎవరైనా అన్నావా? మీరు నెల రోజులలో, వారం 10 రోజులలో అమలు చేస్తామనేటువంటి హామీలు ఏమన్నా చూడండి. సంవత్సరంలో హామీలు చేస్తామని చూడండి. 5 సంవత్సరాలు ఏమేం చేస్తామని హామీలు చూడండి. హామీల వారీగా ఆ హామీలు నెరవేరడానిపైన దృష్టి పెట్టండి. కానీ మీరు బయటనే తిరగొద్దు, ప్రశ్నించొద్దు, మీరు ఏం మాట్లాడొద్దు, ఏం అడగొద్దు అనే పద్ధతి మాత్రం మంచిది కాదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా తెలుస్తుంది కదా. పార్లమెంటు
ఎలక్షన్ అనగానే ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి. మరి దేశంలో మీకు ఎన్ని సీట్లు వస్తాయని కూడా తెలుస్తుంది. సీట్లు తక్కువ వచ్చినంత మాత్రాన పార్టీలు పోతాయి, ఎక్కువ వచ్చినంత మాత్రాన ఉంటాయి అనేది కాదు. సీట్లు ప్రాముఖ్యత కాదు. ముఖ్యమంత్రి కావాలనుకున్న కేటీఆర్ ఆశలు అడియాసలయ్యాయన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తండ్రి కొడుకులతోనే తెలంగాణ నాశనమైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అత్యంత వేగంగా పతనమవుతుందన్నారు. ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేసీఆర్ సహకరించలేదని ఆరోపించారు. అవినీతి లేకుండా మోదీ పాలన సాగిందన్నారు. ప్రపంచానికే సాయం చేసే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. ఉజ్వల పథకం కింద 10 కోట్ల మందికి పైగా పేద ప్రజలకు, గిరిజన ప్రజలకు, ఆదివాసీ ప్రజలకు, బంజారా ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు ఎల్పిజి కనెక్షన్స్ ఉచితంగా అందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. జలజీవన్ మిషన్ ద్వారా 14 కోట్ల మంది ప్రజలకు నల్లా ద్వారా ఈరోజు డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నది మోడీ గారి ప్రభుత్వం. పేదవాళ్ళ ఇళ్లలో టాయిలెట్ల నిర్మాణం కోసము స్వచ్ఛ భారత్ మిషన్ కింద మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే దృక్పథంతో 12 కోట్ల టాయిలెట్లు పేద ప్రజలకు నిర్మించడం అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద స్కీమ్ ఎక్కడా కూడా లేదు. అంటే 12 కోట్ల మంది ప్రజలకు టాయిలెట్లు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో గడిపారు. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత మహిళల గౌరవాన్ని పెంచే దిశలో తెలంగాణ రైతులకు నష్టం వచ్చిందని మాజీ సీఎం కేసీఆర్కు 10 ఏళ్ల తర్వాత తెలిసొచ్చిందని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. 2 సార్లు అధికారం అనుభవించిన కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో పక్క పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 14 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ త్వరలో కనుమరుగు కాబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం మరోమారు జంగ్ సైరన్ మోగించారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీలను ఇప్పటి వరకు అమలు చేయని నేపథ్యంలో రైతు దీక్ష పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. రేపు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కేంద్రం వద్ద రైతు దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో బండి సంజయ్ కుమార్తో సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు. అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందించకపోవడం, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడంపై బండి సీరియస్ అయ్యారు. రైతాంగం విషయంలో గతంలో బీఆర్ఎస్ పందాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని బండి ఫైర్ అయ్యారు. రైతుల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ ఎలా ఇబ్బందులకు గురి చేశాడో అదే పందాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. తక్షణమే 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో 58 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్సభ స్థానాలకు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏపీ ఎన్నికల్లో కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. మిగిలిన చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉండగా కాంగ్రెస్ తరఫున కడప పార్లమెంటు బరిలో వైఎస్ షర్మిల నిలిచారు. రాజమండ్రి పార్లమెంటు బరిలో గిడిగి రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. మాజీ ఎంపీ పల్లం రాజును కాంగ్రెస్ అధిష్టానం కాకినాడ నుంచి బరిలోకి దింపనుంది. విశాఖ పార్లమెంటు బరిలో సినీ నిర్మాత సత్యరెడ్డి, అలాగే ఏలూరు లోక్సభ బరిలో లావణ్య, అనకాపురం నుంచి వేగి వెంకటేష్, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, చిత్తూరు బరిలో చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహీన్ పేర్లు ప్రకటించింది. అయితే సీనియర్ నేత రఘువీరారెడ్డి మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. ఏపీ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరగొద్దంటూ
ఈసీ ఆదేశాలు జారీ చేయడం కొత్త విధానానికి దారితీసింది. టీడీపీ ఫిర్యాదుతోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా ఈసీ పెన్షన్ల పంపిణీని నిలిపివేయలేదని, కేవలం వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడం పట్ల ఆంక్షలు విధించిందని టీడీపీ నేతలు అంటున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది వాలంటీర్లు రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. గంటకి లక్షల్లో ఫీజులు తీసుకునేటువంటి ఢిల్లీ ప్లేడర్లని ఈ వాలంటీర్ల యొక్క వ్యవస్థని నిలుపుదల చేయటానికి, వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? ఈ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఎవరు? ఎవరు వీళ్ళంతా? తెలియదా? ప్రజలకు తెలియదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏంటి, మనకి ఏంటి సంబంధం? ఎవరికి? భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకి ఎవరెవరికి ఏం సంబంధాలను ఎవరికి తెలియదా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉండి ఏమాత్రం కూడా వెరవకుండా ఇది తప్ప ఒప్ప అనేది కూడా, జనం ఏమనుకుంటారనేది కూడా ఆలోచించకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూడలేదా ఎవరు? ఇంకా సిగ్గుమాలినతనంగా మీరు మాకేం సంబంధం లేదని వాళ్ళ బుకాయింపు బొంకుతాం. 55 మాసాల పాటు వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే 56వ మాసం 57వ మాసం వాలంటీర్లు ఇవ్వకపోయినంత మాత్రాన ఏంటి ఏమవుద్ది? ఇవాళ వైసీపీ ముసుగులో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ స్వరూపం ఇవాళ బయటపడింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లని వైసీపీ కార్యకర్తలుగా వాడుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు వాలంటీర్లతో ఫార్మాట్లు పంపించి, ఫార్మాట్ల మీద సంతకాలు బలవంతంగా పెట్టించి, రాజీనామాలు చేపించి, ఇవాళ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి? అవసరమైనప్పుడు మీ సేవలు వాడుకుంటాం, పెన్షన్ల దగ్గరికి మీరు వెళ్ళొద్దని మాత్రమే చెప్పారు వాళ్ళు. ఎందుకని మీరు ఇవాళ ఈ వాలంటీర్లు అందరూ కూడా ఎందుకు మూకమ్మడిగా రాజీనామాలు చేపిస్తా ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి దాన్నే వీళ్ళు ధిక్కరిస్తా ఉన్నారంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడం ఇది, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడం ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించుకున్నటువంటి వ్యవస్థని మేము మొట్టమొదటి నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ, వైసీపీకి ముసుగులో ఉన్నటువంటి కార్యకర్తల వ్యవస్థను మేము చెప్తా ఉన్నాం. ఎప్పుడు జగనన్న చెప్పేవాడు గతంలో, మా వింద కన్నా మీ విందే ఎక్కువ నమ్మకం పెట్టుకునేవాడు. నాకు ఒక సైన్యం ఉంది వాలంటీర్లని. ఈ రోజు మనం తాడిపత్రి ప్రాంతం నుంచి ఆ నమ్మకాన్ని మనం నిలబెడతాం అనేది నేనైతే చాలా గర్విస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ నెల రోజులు మీరందరూ ఖచ్చితంగా ప్రతిరోజు 20 ఇళ్ళంటే 1 గంట ఏదో టైంలో పోయి ఈ ప్రభుత్వం ఉంటేనే ఈ వ్యవస్థ నిలవడం కానీ, మీకు సంక్షేమ ఫలాలు కానీ అందేది, లేకపోతే లేదనేది కూడా మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల. ఎందుకంటే మీ ఉద్యోగాలే త్యాగం చేసినప్పుడు ఇది చెప్పేది ఏం పెద్ద సంగతి కాదు. తిరిగి మళ్ళా మనం అధికారంలోకి వస్తాం, అందరికీ మంచి జరుగుతుందని నేను భావిస్తాను. అందువల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకొని మీకు అందరికీ న్యాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీ కోసం, అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజారిపోతాడనే దానికి ఒక నిదర్శనం. ఏదైతే ఇంటింటికి తీసుకెళ్లి ఇవ్వాల్సినటువంటి పింఛన్లు నిలిపేసి సచివాలయాల దగ్గరే వచ్చి తీసుకోండి అని ఏదైతే ప్రభుత్వ ఉత్తర్వులు, ఈవేళ మొండు టెండలు, 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఆ అవ్వ తాతమ్మలు మరి ఇంటి దగ్గర నుంచి సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవడమే కష్టం. రెండవది, ఈరోజు సచివాలయం కూడా 2-3 గ్రామాలకు కూడా కలిపి ఒక సచివాలయం ఉన్నటువంటి స్థితిలో ఆ బయట గ్రామాల నుంచి మళ్ళీ ఈ గ్రామానికి వచ్చి తీసుకోవడం అంటే అది కూడా ఎంత కష్టం, సాధ్యం కానిటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మూర్ఖత్వంగా సచివాలయాల దగ్గరే పింఛన్లు తీసుకోండి అని చెప్పడం అంటే తమ రాజకీయ లబ్ధి కోసం, కుటిల రాజకీయాలు చేసుకోవడం కోసం ఆ వృద్ధులను, వితంతుల్ని, దివ్యాంగులను కూడా వదలదు అనేటువంటి విషయం చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఫ్లైట్స్లో తిరిగే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారని వైసీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ముస్లింలు, బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుజనా చౌదరికి ఎలా సీటు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని విమర్శించారు. వ్యక్తికి కనీసం ఎన్ని రోడ్లు ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఉందో కూడా తెలియదు. కాబట్టి
ప్రజలు ఇక్కడ సుజనా చౌదరికి బుద్ధి చెప్పబోతా ఉన్నారు. మన ఆసిఫ్ని భారీ మెజార్టీలో గెలిపిస్తారంటలో ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను. వెస్ట్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి భారీ మెజార్టీతో ఆసిఫ్ గారిని గెలిపించుకోండి. ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు, మీకు సేవ చేసుకుంటాడు, మీకు ప్రజాసేవకుడిగా ఉంటాను, కానీ పెత్తందారి లేక ఉండడు సుజనా చౌదరి లేక. మీరెవరో కూడా కమలం గుర్తు మీద ఓటేసి వృధా చేసుకోవద్దని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నా, మనవి చేస్తున్నాను. ప్రత్యేక విమానంలో తిరుగుతాడు, మనకు అందుబాటులో ఉండడు. ఈ ప్రాంత ప్రజలకి ఎప్పుడు కూడా ఆయన కలిసే అవకాశం దొరకదు. ఓట్లు వేయించుకుంటాడు. కేసినేని నాని కామెంట్స్పై బీజేపీ నేత సుజనా చౌదరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసినేని స్థాయికి తాను దిగజారలేనని అన్నారు. ఎప్పుడూ ప్రత్యర్థులపై కామెంట్ చేయనని తెలిపారు. తాను విజయవాడ దుర్గమ్మ ఆలయంలోనే పుట్టానని ఆయన విజయవాడకు తాను చేయగలిగేదే చేస్తానని హామీ ఇచ్చారు. నేను విజయవాడలోనే పుట్టి పెరిగిన వాడిని. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి కరెక్ట్గా 25 నిమిషాల దూరంలో నేను పుట్టింది. చదువుకున్నాను ఇక్కడే నాకు బోళ్ళంత వ్యవసాయం ఉంది మా ఊరి దగ్గర. సరే, విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళన్నా కాదు కదా, అనేక చదువుకోవటాలకి నేను ఇంకో దానికి వేరే ఊర్లకి వెళ్ళి వస్తాం. లోకల్ నాన్ లోకల్ అనేది నేనే మహారాష్ట్ర వాడిని కాదు, ఉత్తరప్రదేశ్ వాడిని కాదు. సో అది ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడుతూ ఉంటుంటాయి, కానీ అందులో నిజం లేదు. ఎందుకు అలా దిగజారిపోయారనే దాని మీద నేను ఆయన మీద సానుభూతి పడవలసింది తప్పితే అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. విజయవాడ వెస్ట్లో నాకు తెలుసుకోకపోతే జీపీఎస్ వాడుకుంటా తెలుసుకునే విధంగా నాకు తెలుసు. నేను చదువుకున్న బాగానే, ప్రతి గల్లీకి వెళ్ళగలను నేను. కానీ కేసినేని నాని గారు స్థాయికి నేను దిగలేను. నేను విజయవాడలోనే పుట్టి పెరిగిన. అవనిగడ్డ అధ్వానంగా మారిందని మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనను తప్పకుండా గెలిపిస్తారని నమ్ముతున్నానని, సహకారంతో ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. ఇవి ప్రజల భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరారు. మా హయాంలో నియోజకవర్గ అభివృద్ధిని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ దివసం ఏ విధంగా దీనస్థంగా తయారైందో మీరు గమనించారు. ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పోడ్చడం అంటే అంత సాధ్యమైన విషయం కాదు. ఎందుకంటే దివ్యం ఉప్పినొచ్చి తీర ప్రాంత గ్రామాలు కొన్ని కొట్టుకుపోయాయి. ఆ రోజున మరుభూమిగా మారిన దివ్యం మన దివ్యంగా చూసుకున్నాం. ఈ రోజున కొన్ని గ్రామాలు కాదు, అవనిగడ్డ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు కూడా వాళ్ళ నష్టాల బారిన పడ్డాయి. ఏ గ్రామానికి సరైన ఆధార సౌకర్యాలు లేవు. ఏ గ్రామ ప్రజలకి వాళ్ళ రక్షణ లేని పరిస్థితి వచ్చింది. వాళ్ళ ప్రత్యేకించి వాళ్ళ ప్రజల యొక్క ఆత్మ గౌరవం వాళ్ళ ప్రశాంతమైన పరిస్థితి వచ్చింది. ఈ రోజున మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లేకపోతే రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళినా మనకు రక్షణ లభిస్తుందని చెప్పిన ఆలోచన లేని స్థితిలో వాళ్ళ ప్రజలు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. రేపు జరగాల్సిన కౌంటింగ్ను వాయిదా వేయాలని కలెక్టర్కు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో వాయిదా వేశారు. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలంటూ ఈసీ తెలిపింది. ఎన్నికల నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని తెలంగాణ అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలుపై రాష్ట్ర సచివాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల పరిస్థితి, చెక్పోస్టులలో సీజ్ చేసిన నగదు, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విషయాలు అడిగి తెలుసుకున్నారు. కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత 5,19,00,000 రూపాయలు సీజ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి తెలిపారు. రాష్ట్రంలో 85 సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవిగుప్తా వివరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 4కి వాయిదా వేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తన చిన్న కొడుకు పరీక్షలు ఉన్నందువల్ల ఏప్రిల్ 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న కవిత పిటిషన్పై ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈడీ విచారణకు కవిత సహకరించిందని అభిషేక్ కోర్టుకు తెలిపారు. ఒక్కో రోజు రాత్రి వరకు కవితను విచారించారని చెప్పారు. కవితకు మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 4కు వాయిదా వేసింది.
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీద్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మసీదు దక్షిణం వైపు ఉన్న సెల్లార్లో హిందువులు ప్రార్థనలకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కేజ్రీవాల్కు కోర్టు విధించిన ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఈ క్రమంలో కేజ్రీవాల్కు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ను ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. కాగా ఓ ముఖ్యమంత్రి తిహార్ జైలుకు వెళ్తుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత నెల 22న కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. రెండు 2024 లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఒక నోటు ఒక ఓటు ప్రచారాన్ని మధ్యప్రదేశ్లో ప్రారంభించింది. ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 11 బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి నిధుల కొరతతో ఇబ్బంది పడుతుంది. ఇందుకోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్కు ఒక నోటుతో పాటు ఒక ఓటు వేయండని పార్టీ అభ్యర్థులు కోరుతున్నారు. భోపాల్లోని అభ్యర్థి అరుణ్ శ్రీవాస్తవ్, జబల్పూర్ అభ్యర్థి దినేష్ యాదవ్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ భోపాల్లో చందా డబ్బాలు పట్టుకుని నినాదాలు చేస్తూ నిధుల సేకరణలో పడ్డారు. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా సుమారు 3,500 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ నోటీసుల విషయంలో కాంగ్రెస్పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోవడం లేదని సుప్రీంకోర్టుకు ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల తర్వాత ఈ కేసు విచారణ జరిగే వరకు ఆదాయపు పన్ను శాఖ ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోబోదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. ఐటీ శాఖ తరపున సొలిసిటర్ జనరల్ చేసిన వాంగ్మూలాన్ని ధర్మాసనం రికార్డు చేసింది. వేసవి సెలవుల తర్వాత కేసు విచారణను జూలై వరకు వాయిదా వేసింది. కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ సుస్థిరతకు నిలువెత్తు సాక్ష్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రిజర్వ్ బ్యాంకు 90వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. 2014లో ఆర్బీఐ 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమానికి తాను హాజరైనప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉండేదని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని మొత్తం బ్యాంకింగ్ రంగం సమస్యలు, సవాళ్లతో సతమతమవుతుందన్నారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వం, భవిష్యత్తుపై గతంలో సందేహాలున్నాయి. దేశ ఆర్థిక పురోగతికి ప్రభుత్వ రంగ బ్యాంకులు తగినంత ప్రోత్సాహం ఇవ్వలేనంత దారుణంగా పరిస్థితి ఉండేదని, నేడు భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఒక బలమైన మరియు సుస్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థగా దర్శనమిస్తుందన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో ఆల్ టైమ్ గరిష్టాలను తాకిన సూచీలు కాస్త క్షీణించి ఓ మాస్తరులో లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 74,000, నిఫ్టీ 22,450 ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,968 పాయింట్ వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 74,254.62 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 363.20 పాయింట్ల లాభంతో 74,014.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 135.10 పాయింట్ల లాభంతో 22,462 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 83.40గా ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.